బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. చండీగఢ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన కంగనా విమానం ఎక్కేందుకు విమానాశ్రయంలో బోర్డింగ్ పాయింట్ కు వెళ్తుండగా ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాన్ని నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపట్టిన రైతుల్ని అగౌరవపరిచేలా కంగనా చేసిన వ్యాఖ్యలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. కంగనా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండీ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించింది. ఇక మరోవైపు ఈ ఘటనపై కంగనా స్పందించారు. తాను బాగానే ఉన్నానంటూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. సెక్యూరిటీ చెకింగ్ వద్ద తనను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టారని చెప్పారు. సెక్యూరిటీ మహిళా ఆఫీసర్ తన వైపు వచ్చి కొట్టడంతో పాటు తను దూషించారని చెప్పారు. ఎందుకిలా చేశావని అడిగితే రైతులకు మద్దతుదారు అని ఆమె చెప్పినట్టుగా కంగనా తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని, కాకపోతే పంజాబ్లో ఉగ్రవాదం హింసను ఎలా ఎదుర్కోవాలో అనే అంశంపై ఆందోళనగా ఉందన్నారు కంగనా. మరోవైపు ఢిల్లీ చేరుకున్న అనంతరం కంగనా సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఇతర సీనియర్ ఆఫీసర్స్ ని కలిసి తనపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేశారు. దీంతో కంగనాపై దాడి చేసిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ను అధికారులు సస్పెన్షన్ వేశారు.